తీసుకొచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరెందుకు ఇన్ఫిట్ కాలేదు? మీకు కాలేదు. మీరెందుకు ఇక్కడ వచ్చి మీరు అనుకూలంగానటువంటి మీరెందుకు కాలేదు? మీరు కోర్టు రారు. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ శాఖ అధ్యక్షులు ఆయన ఒక అడ్వకేట్ అయ్యిండు కూడా కనీసము ఆయన ఎక్కడ అనుకూలమైనటువంటి వ్యాఖ్యలు మాట్లాడుకుని ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నారు ఈరోజు. అందుకని ఖచ్చితంగా 42% అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కోర్టు మనకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా తీర్పు రిజర్వ్ అయినా కానీ 42%గా మీరు కూడా ఏదైతే బీసీలకు అనౌన్స్ చేసినో అక్కడ బీసీలు మీరు టికెట్లు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే మాత్రం మీ ఈపులు పగులుతీ గ్యారెంటీగా. ఇది మాత్రం పక్క. పార్టీలను హెచ్చరిస్తున్నారా? బీసీలుగా హెచ్చరిస్తున్నాం. ఏ పార్టీని? టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని బీసీలుగా హెచ్చరిస్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేశారు, 42% పెట్టారు. రేపు పొద్దునపూట ఒకవేళ తీర్పు రిజర్వ్ అయినా కానీ 42% ఏదైతే అనౌన్స్ చేశారో దాని ప్రకారం సీట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ బీజేపీ కూడా దానికి అనుకూలంగా ఇవ్వని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, హెచ్చరిక కూడా చేస్తున్నాం మేము. అందుకని అసలే తీర్పు రిజర్వ్ అనే మాట ఉండదు. ఖచ్చితంగా మాకు అనుకూలం జరుగుతుంది. అందుకని ఈ రోజే నామినేషన్ పర్వం స్టార్ట్ అయింది. కాబట్టి యథేచ్ఛగా మొత్తం 42% అనుకూలంగా మీరంతా కూడా నామినేషన్ వేయండి. మీకు ఖచ్చితంగా ఈ బీసీలకి న్యాయం జరగబోతుంది. లాస్ట్ మూమెంట్ వరకు కోర్టు ఏమైనా మీరు అనుకున్నటువంటి అనుకూలమైన తీర్పు ఇవ్వకపోతే చెప్పినాం కదా, కాంగ్రెస్ వాళ్ళకి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం పోతుంది. మిగతా పాటు కూడా ఇవ్వాలని చెప్పి మేము అంటున్నాం కదా. మేము ఖచ్చితంగా నామినేషన్ చేస్తే దాని ప్రకారం పోవటమే. ఎందుకంటే రేపు సుప్రీంకోర్టులో తీర్పు వచ్చినా కానీ రేపు సుప్రీంకోర్టులో తీర్పు మిగతా రాష్ట్రాల యొక్క తీర్పు వేరు, ఇది వేరు. ఇది డాటా ఉంది మా దగ్గర. కుల సర్వే చేసినాం. కుల సర్వే చేసినాం కాబట్టి ఎటువంటి ఒకవేళ పోటీ చేసిన అభ్యర్థులకు కూడా ఎటువంటి అబ్జెక్షన్ లేదు. ఎటువంటి కూడా మీకే భయం లేదు. భయం లేకుండా మీరు పోటీ చేయండి. ఖచ్చితంగా ఏ 42% రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇచ్చిందో అది ఇంప్లిమెంట్ కాబోతుంది. రేపు కోర్టులో ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినా కానీ ఏం టోకాలో చెప్పని ఈ సందర్భంగా బీసీ సమాజాన్ని మొత్తం కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మీరు ఏ రకమైనటువంటి తీర్పుని ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారు హైకోర్టు నుంచి? మీరు అనుకున్న అనుకూలమైనటువంటి తీర్పు రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ఏంది బీసీలది? ముఖ్యంగా ప్రతి ఒక్కరు అనుకూలమైన తీర్పు కోసం భావిస్తున్నాం. ఎందుకంటే చట్టబద్ధంగా శాసనసభ వ్యవహారాల ద్వారా పంచాయతీ చట్టంలో ముఖ్యంగా మీరు చూడొచ్చు, జనజన సర్వే అయిన తర్వాత పూర్తి సమాచారంతో 50% పైన ఉన్నటువంటి బీసీల న్యాయం చేయాల ఉద్దేశంతో 42% తీసుకొచ్చినారు. అది ఎక్కడ కూడా చట్టవిధంగా ఇక్కడ కాలేదు. ప్రతి ఒక్క అడుగు చూసి వేశారు, స్పష్టంగా చెప్పి చేశారు. శాసనసభలో కానివ్వండి, గవర్నర్ దగ్గర కానివ్వండి, ప్రత్యేకంగా ఎవరో ఏదో మాట్లాడేసి ఇందిరా సహాని ఉంది, ఇందిరా సహాని కేసులో అట్లయింది, కృష్ణమూర్తి కేసులో ఇట్లయింది మాట్లాడుతున్నారు. దానికి స్పష్టంగా చెప్పారు. పంచాయతీరాజ్ చట్టం ఎన్నికల్లో కూడా మీరు ఇదే పెంచాలనుకుంటే ముందుగానే సర్వే చేయించుకోండి అని చెప్పడం జరిగింది. అదే దానికి అనుకుని చేయించాము, చట్టానికి లోబడి చేయించాము. కానీ కొంతమంది చిల్లరగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తాం ఒకటే మాట, బీసీలకు వ్యతిరేకంగా ఎవరైనా నిర్ణయాలు తీసుకుంటే, ఏ పార్టీ నిర్ణయాలు తీసుకుంటే వారు కాళ్ళ గర్భంలో కలిసిపోవడం ఖాయం. ఇది మాత్రం స్పష్టం. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా నైపుణ్యం తీసుకురావాలి. 40% పైగా బీసీలకు ఇవ్వడం ద్వారా రేపు భవిష్యత్తులో మీరు దాదాపు చూడవచ్చు, సర్పంచులు కానీ ఎంపీలు కానీ రాష్ట్రంలో 1,17,531 మంది రాజకీయంగా ఉన్నటువంటి సంస్థలు ఉన్నాయి, అంటే మన వ్యవహారాలు సర్పంచ్ కానీ జెడ్పీస్ కానీ. అందులో 40% వస్తే 47,631 మంది బీసీలు అవుతారు. సర్పంచులు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, జిల్లా చైర్మన్లు, మేయర్లు, కార్పొరేట్ అవుతారు. ఇది రేపు జరగబోయే చరిత్ర. ఈ చరిత్రకు నాంది పలికింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఒక యజ్ఞాన్ని ప్రారంభిస్తే చాలా మంది రాక్షసులు అప్పుడు వేసేవారు. దాని యజ్ఞానికి ముందు కాకుండా ఆ యజ్ఞానికి ఎంతమంది దుర్మార్గులు అడ్డుపడడం, వాళ్ళందరూ రేపు భవిష్యత్తులో కాలక్రమం కరిగిపోతారు. బీసీల వ్యతిరేకంగా ఎవరన్నా ముద్ర వేయించుకుంటే వాళ్ళ పార్టీలకు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉండదు. బీసీల రిజర్వేషన్ పోరాటం మీరు ఈ అంశం తెర మీదకి వచ్చిన తర్వాత ఓసీలకు మాకు రిజర్వేషన్ ఇవ్వాలంటూ కూడా చాలా మంది ఇప్పుడు ముందుకు వస్తున్నారు. నేను ఏమంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు. ఎవరికి ఏమి ఇచ్చినా మాకు సంబంధం లేదు, ఎంత ఇచ్చినా మాకు సంబంధం లేదు. మా స్పష్టం ఒకటే స్పష్టం, మా హక్కు, మా జన్మత వచ్చిన హక్కు మేము కాపాడుకుంటున్నాము. మాకు అండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 40% మా జన్మత వచ్చిన హక్కు కాబట్టి మేము పొందాలనుకుంటున్నాం. మేము ఎవరికి ఇబ్బంది చేయడం అవసరం లేదు, మేము ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడలేదు, మేము మాట్లాడడం కూడా. మా హక్కుని మేము కాపాడుకుంటాం, మా హక్కును పొందుకుంటాం. మీరు అనుకున్న 42% అమలు కాకపోతే అవుతుంది, స్పష్టంగా అవుతుంది. అంతే ఇంకా అవుతుంది. ఎందుకు అవుతుందంటే ఏ విధంగా అయితే వ్యవహారం చేశామో
అంటే సర్వేలు కానివ్వండి, శాసనసభ వివరాలు కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ పంపడం కానివ్వండి, ఈ చట్టం లోపల చేసాము. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా చట్టానికి సంబంధించి గెజిట్ ద్వారా మూమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది. 100% 40% మేము తీసుకుంటాం. ఏం జరగబోతా ఉంది 2:15 నిమిషాలకు కోర్టులో? నిన్న జరిగినటువంటి వాదన లాగే ఉంటుందా? పాజిటివ్ గా ఏదైనా వ్యతిరేకంగా వచ్చేటువంటి ఛాన్స్ ఉందా? నిన్న మరి అభిషేక్ సింఘ్వి గారి వాదనలతోటి సీజే గారు కూడా కొంత ఏకీభవించారని మేము భావిస్తా ఉన్నాం. అందుకనే మరి వారికి పిటిషనర్లకు ఎలాంటి స్టే ఇవ్వడం జరగలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మరి అగ్రవర్ణాలు ఏదైతే మాకు కూడా రిజర్వేషన్ కావాలని అంటున్నారని మీరు ఇప్పుడు దాకా అన్నారు. దాని మీద ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి రాని అడ్డంకి మరి బీసీలకు 42 రిజర్వేషన్ పెంచితే ఎందుకు వస్తా ఉంది? అసలు వాళ్ళకి లోక స్టాండే లేదు. దాంతో బీసీలకు పెంచినంత మాత్రాన వారికి వచ్చే ఎఫెక్ట్ ఏం లేదు. కాకపోతే వాళ్ళు కావాలని కొన్ని వర్గాలు, అందులో అగ్రవర్ణాల్లో అందరూ కాదు, కొంతమంది కావాలని దీన్ని అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా మరి 42 రిజర్వేషన్ మీద ఒక శుభవార్త వస్తుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. మీరు ఎక్కడి నుంచి అమ్మా? మహిళలు ఏంది కోర్టుకు వచ్చి ఈ రోజు రిజర్వేషన్ల విషయంలో రోడ్డు మీదకి వచ్చారు? మహిళలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఫస్ట్ నుంచి కూడా బీసీ రాజ్యాధికార సమితి నుంచి మేము బీసీల గురించి, బీసీ రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తున్నామండి. నా పేరు బండారి పద్మావతి. బీసీ రాజ్యాధికార సమితి మా అధ్యక్షులు వారు దాసు సురేష్ గారు. అయితే మేము ఈరోజు వస్తున్నారు, మా వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కాకపోతే ఏంటంటే మేము మహిళలు ఈరోజు రోడ్డు మీదకి ఎందుకు వచ్చామనంటే ఈరోజు కోర్టుకు వేయాల్సిన అవసరం ఏముంది. ఎందుకంటే 65% ఉన్న బీసీలకి ఈమంతా అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు 100% వచ్చిన రిజర్వేషన్ ఉన్నా కానీ లేనట్టు నడుస్తుంది. అది ఎవరికి పోతుందో తెలియదు. ఇప్పుడు ఏంటంటే 42% మనకి రిజర్వేషన్ వస్తే మాకు న్యాయం జరుగుద్దని అనేసి మేము రోడ్డు మీదకి రావటం జరిగింది. ఇంకోటి ఏంటంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు, మహిళలు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కులాలలో కూడా కులానికి ఎంత అనేది కూడా తేలాల. ఇంకోటి కులాల లెక్క కూడా తేలాల. కులాలకు ఏ కులానికి ఎంతమంది ఉన్నారు, జనాభా ఎంతమంది ఉన్నారు అనేది కూడా తేలాల. అది తేలిన తర్వాత వాళ్ళ జనాభాను బట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉంటే బాగుంటుందని అనేసి మేము అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే రిజర్వేషన్ ఉంటే ఏంటంటే చదువుకున్న పిల్లలకి ఇప్పుడు అత్యంత వాళ్ళు ఇప్పుడు కోర్టుకేశారు కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు చూసి కూడా చదవలేని వాళ్ళకేమో గజెటెడ్ ర్యాంకులు వస్తున్నాయి. ఇప్పుడు అత్యంతంగా 100కి 100 మార్కులు ర్యాంకులో పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇళ్లలో పనులు చేసుకుంటున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు, బాసాలను దోముకునే పిల్లలు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే మా బీసీ మహిళలు ప్రతి ఒక్క జిల్లాలు కానీ ఇప్పుడు మా బీసీ రాజ్యాధికార సమితి ఏంటంటే జిల్లాల పరంగా కానీ మండలాల పరంగా కానీ అంతా కూడా పంచాయతీ పరంగా కానీ అన్ని మీటింగ్లు కమిటీలు